మధ్య డివైడ్ అయింది. నెక్స్ట్ జిల్లా సార్. కృష్ణా జిల్లా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా, రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేసి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా అనే దానికి సమాధానం ఇదండి. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనే దానికి 100% బలంగా చెప్పేదానికి, మీకు తెలియపరిచేదానికి 16లో ఒక్క నియోజకవర్గం కూడా 2 నియోజకవర్గాలు టైట్ ఫైట్ లో ఉన్నాయి చేస్తాయని చెప్పి ఉంటుంది. కానీ 16 జన సైనికులు అందరూ ముందుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసినట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి 16 నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. ఫోటోస్ తీసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి, చూస్తున్న వాళ్ళు మళ్ళీ మర్చిపోవద్దు. కృష్ణా జిల్లా అంటే రాజకీయం ఇంకో పార్టీకి పొద్దున్నేసి సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా. నెక్స్ట్ సార్. సో ఆల్రెడీ మీరు చేసే టీడీపీ పోటీ చేసిన 13 నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునేదానికి 100% ఆస్కారం. అది అయినా సరే, మామూలు నార్మల్ ఎమ్మెల్యే అయినా సరే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే, టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా సరే, ఇక్కడ 3 నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చూడక తప్పదు. అలాగే మీకు కంటెస్ట్ చేసినటువంటి ఒక నియోజకవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం కూడా, అంటే మొత్తం నియోజకవర్గాలు క్లీన్ వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకవర్గం కైవసం చేసుకోవడానికి 100% ఉందండి. ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాలు సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఉన్నది, ఎవరు తెలుస్తుంది కృష్ణా బీజేపీ ఎందుకు గెలుస్తుందని. ఒక్కసారి కూటమి కట్టి ముందుకు వస్తే సపోర్ట్ చేస్తాం, కూడా కూటమి కట్టి ఉంటాయి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్.